వాతావరణం ఇచ్చి ఆయన ఉన్నతమైనటువంటి కృప ద్వారా దేవుని సన్నిధిలో చేరి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన కృపతో వర్ధిల్లింపజేసిన దేవాతి దేవునికి మనం రెండు చేతులెత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినం నీతో నాతో మనందరితో దూరాన సమీపాన అలాగే యంత్ర శబ్దంతో వింటున్న వారు, యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో కూడా దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం మన మూల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం మనం ధ్యానం చేద్దాం. అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే. మరొకసారి చదువు 32వ వచనం వరకు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. మిమ్మును మీన్స్ ఎంతమంది? మీరందరంటే ఇందిరా కాలనీ వాళ్ళు అందరూ, ప్రార్థనకు వచ్చిన వారందరూ, ఇందిరా కాలనీలో ఉన్న వారందరూ, చీరాల మండలంలో ఉన్న వారందరూ, బాపట్ల జిల్లా వారందరూ, ఆంధ్రప్రదేశ్ వారందరూ, ఇండియా వాళ్ళందరూ, సౌత్ ఇండియా భారతదేశ వారందరూ, ప్రపంచ వారందరూ, ఈ భూమి మీద సకల మానవులందరూ అందరికీ అది వర్తిస్తుంది. హల్లెలూయా. మిమ్మును చదువమ్మా. మిమ్మును స్వతంత్రులుగా అంటే స్వేచ్ఛగా. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక గృహములో తల్లిదండ్రులకి ఎంత స్వేచ్ఛ గృహంలో ఉండిద్దో, అదేవిధంగా ఆ గృహంలో ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలకి ఎంత స్వేచ్ఛ గృహంలో ఉండిద్దో అంత స్వేచ్ఛగా. అర్థమైందా నేను ఈ మాట చెప్పింది? నీ ఇంట్లో నువ్వెంత స్వేచ్ఛగా ఉంటావో అదే ప్రక్కటింట్లో నువ్వు ఉండలేవు స్వేచ్ఛగా. అదే నీ బంధువుల ఇంట్లో నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు. నీ ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ నీకు ప్రక్కింట్లో నీకు దొరకదు. ఒకవేళ ప్రక్కింట్లో నీకు దొరికినా మరొక ప్రక్కింటికిలో నీకు దొరకదు. సో ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది, అంత స్వేచ్ఛగా అంటే ఇంటిలో నీకెంత స్వేచ్ఛ అయితే దొరికిద్దో అంత స్వేచ్ఛగా ఈ భూమి మీద ఉన్న సకల జనులకి అంత స్వేచ్ఛగా స్వాతంత్రము. ఏ స్వాతంత్రం అది? సత్యమును గురించి స్వాతంత్రము కదా. మరొక మాట, ఆ మాట మనం సరిగ్గా ధ్యానం చేసుకుందాం ఈ మధ్యాహ్న కాలంలో. చదువమ్మా 32. మరి అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. సత్యము ఏంటి? సత్యాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ మధ్యాహ్న కాలం. సత్యము ఏంటి? సత్యం అసలు సత్యం ఎక్కడ ఉన్నది? ఈ భూమి మీద సత్యము కనపడుతుందా? మనకి కనపడిద్దా? సత్యం కనపడిద్దా? చూస్తూ ఉన్నాము, చాలా చూస్తున్నాం. సత్యము విస్తరిస్తూనే ఉంది, కానీ ఆ సత్యాన్ని అసత్యం ఏం చేస్తుంది? కప్పేస్తుంది. సత్యాన్ని పానేట్లా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి. ఒక నీళ్ళు ఏ రీతిలో అయితే ఈ భూమి మీద లేక ఈ బండ మీద పారేస్తే నీళ్ళు ఎలా అయితే పారుతున్నాయో, నీళ్లు పారనీయకుండా చేయటానికి మట్టి వేస్తారు, గడ్డేస్తారు, పట్లేస్తారు. నీళ్ళని అవతలకు పానీయకుండా అరికట్లో వేస్తారు. నీళ్లు పోస్తే ఆగుతాయా? ఎవరు తర్వాన ఆపుతాం అయిద్దా? మన ఇంట్లో మనం ఆపగలుగుతాం, కానీ సముద్రం వచ్చి ఎవరన్నా ఆపగలరా?
ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఆకాశము తెరవబడి వానలు పడితే ఎవరన్నా ఆపగలరా? ఆపలేరు. అలాంటిది అర్థమైందా? సత్యం అంటే అది సముద్రం ఏదైతే ముందుకు పరుగెత్తుతూ వస్తుందో ఆ సముద్రాన్ని ఆపగలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. అలాగే వర్షం ఏ రీతిలో అయితే కురుస్తుందో ఆ వర్షాన్ని ఆపగలిగినటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. అలాంటిది సాదృశ్యం, సత్యం అలాంటిది. మనం ఆపాలని ప్రయత్నం చేస్తాం, మనము సత్యాన్ని బయటికి పానీయకూడదని ప్రయత్నం చేస్తాం. అయినా ఏరులతో సహా భూమిలో దాచిపెడితే, అంటే నీ ఇంట్లోనే దాన్ని నువ్వు దాచిపెట్టాలని చూస్తే అది నీ ఇంట్లో దిగిపోయి నీ పునాదుల్లో నుంచి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయి తెలియపరుస్తూ ఉంటుంది. అర్థమైందా? పునాదులతో సహా కదిలి వెళ్ళిపోతుంది సత్యం. ఒకరోజు ఆపగలవు, 2 రోజులు ఆపగలవు, 3 రోజులు ఆపగలవు, 4 రోజులు ఆపగలవు, 5 రోజులు ఆపగలవు, వారం ఆపగలవు, 2 వారాలు ఆపగలవు, 3 వారాలు ఆపగలవు. 4వ వారం ఖచ్చితంగా ఆపుకోలేక ఎవరికొకళ్ళకి చెప్పేస్తావు. ఎందుకంటే కడుపులో ఉబ్బరం అలా ఉంటుంది. మరంట ఒక రాజు తల గుడ్డలు కడతారంట, చెవులు అయిన గాడిది చెవులంట. గాడిద చెవులని తలకి చెవులు కనపడకుండా కవర్ చేసుకుంటా గుడ్డ కడతాడంట. జుట్టు పెరిగిపోయే తలకి ఒక మంగళోడిని పిలుచుకొచ్చాడంట. ఆయన చేత మంగళ క్రాఫ్ అంటే అయ్యా ఉంటారు కదా, అయ్యా నా క్రాఫ్ చేయాలి నువ్వు, అయితే ఒక పనిష్మెంట్ ఉంది. ఏంటి పనిష్మెంట్ అంటే, నువ్వు నన్ను నా రూపం చూసినప్పుడు ఎక్కడ నువ్వు బయట చెప్పకూడదు. చెప్పావంటే నీ ప్రాణం తీసేస్తా, ఎవరికి తెలిసి నీ ప్రాణం పోయినట్టే అంటాడంట. పాప మా మంగళ వ్యక్తి ఏం చేస్తాడు, సరేనండి రాజుగారు కదా, సరేనండి అని ఒప్పుకున్నాడు. సరే రంగంలో దిగాడు. పాప ఆయన క్రాప్ చేయటానికి మంగళ కత్తి తీశాడంట. ఆ షేవింగ్ చేయటానికి మొదట ఆ షేవింగ్ చేయటానికి తీసినప్పుడు ఆ కత్తి తీయంగానే ఎప్పుడైతే తీసుకున్నాడో, షేవింగ్ చేయటానికి ఆ గొడ్డ తీసాడో, చెవి లటక్కని కింద పడిందంట. అంటే గాడి చెవులు పెద్దవి కదా, జారిపోయినాయి. జారేతలకి ఎడిదిరి కనపడిందిలని అది కూడా గొడ్డ తీసాడంట. వాడు అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన అడిగితే చంపేస్తాడేమో, లేనిపోయింది. రాజుగారు, ఏంది రాజా నీ చెవులేంది గాడిద చెవులు లాగున్నాయి అని అడిగితే, ఏం ప్రమాదం ఉందో అని అడగలేక ఉబ్బిపోతుంది అడగలేక గబగబ చేసేసి తట్టుకోలేక వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఎవరికన్నా చెప్పాలి, భార్య చెబితే భార్య ఎవరు చెప్పిద్దో భయం, ఎవరు చెబితే ఎవరు ప్రాణం, నా ప్రాణం పోయిద్ది, వాళ్ళ ప్రాణం పోయిద్ది, అమ్మో అని భయపడుతూ సరే ఇటు కాదని తట్టుకోలేక ఆగాడంట. వారం ఆగాడు, 2 వారాలు, 3 వారాలు, 4వ వారం ఆగలేక అడవిలోకి వెళ్ళి రాజుగారి చెవులు గాడిద చెవులు, రాజుగారి చెవులు గాడిద చెవులు అని పెద్దగా అరిచి చెప్పాడంట. సరే అరిచి చెప్పగానే ఆయన భారం అంతా తీరిపోయింది. ఓకే, ఆ చెట్లన్నీ విన్నాయంట. విని సరే ఆ చెట్లు పెద్ద అయినాక వాటిని సామాగ్రి చేసి వాయిద్యాలకు వాయించినప్పుడు అదే రాజుగారి గృహంలో విందు, అంటే ఒక శుభకార్యానికి వాయించడానికి వాళ్ళనే పిలుచుకొచ్చారంట. ఆ పరికరాలు తయారైనటువంటి ఎవరి దగ్గర ఇప్పుడు ఈ వాయిద్యాలు మన దగ్గర ఎలా ఉన్నాయో అట్ట వాయిద్యాలు ఉన్న వాళ్ళనే పిలిచారంట వాయించడానికి. వాళ్ళు వామిస్తుంటే స్టార్ట్ ఏమవుతుందంటే రాజుగారి చెవులు గాడిద చెవులు, ఏది పెట్టినా సంగీతం ఏ పాటకైనా అదే వస్తుందంట. రాజుగారి చెవులు గాడిద చెవులు, రాజుగారి చెవులు గాడిద చెవులని. ఉరి దీంద్ర వీళ్ళు ఎవరు కొట్టినా ఇదే, ఏది వామిచ్చినా ఇదే అవుతుంది ఏంటి అసలని కొంతమంది అందులో ఉన్నటువంటి ఆ సభకి ఆ విందుకు వచ్చినటువంటి వారికి అనుమానం వచ్చి, లాభం లేదు రాజా, అసలు ఒకసారి నీ కట్టు ఒప్పదీయాల్సిందే అని చెప్పేసి ఆ రాజుగారు ఆ కట్టిన తల కట్టిన కిరీటం తీసి ఆ కట్టు ఒప్పదీయంగానే ఆయన చెవులు గాడిద చెవులు. ఎంత సీక్రెట్గా చేయాలనుకున్నా
ఆ సీక్రెట్ వావిద్యాల ద్వారా బయటపడింది. అంటే పునాదులతో సహా ఏర్లు ఏడకి పాకినట్టు మొక్కలకి పాకినట్టు మొక్కల్లో నుంచి వచ్చింది ఈ సౌండ్. అంటే సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆపగలరా? ఇప్పుడు సత్యం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టడం సత్యం. 2026 సంవత్సరాల క్రితం యెరూషలేములో, బెత్లెహేములో, గలిలయలో నజరేయుడు యేసుక్రీస్తు పుట్టడం సత్యం. ఆ సత్యాన్ని ఏం చేస్తూ ఉన్నారు? నేటి వరకు కూడా ఆపటానికి ప్రయత్నము చేసుకుంటూ వస్తున్నారు. కానీ సత్యం ఎక్కడా ఆగలేదు. ప్రబలుతుంది సత్యం, పరిగెత్తుతుంది సత్యం. ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. సువార్తని ఎవరు కూడా ఆపలేరు. పిల్లారా, యేసుక్రీస్తు సువార్త నశించిపోతున్నటువంటి వారికి ఎలా ఉంటుంది? పౌలు రాశారు, అపోస్తుడైన పౌలు కొరింథీయుల్లో, నశించిపోతున్నటువంటి వారికి యేసుక్రీస్తు యొక్క సువార్త వెర్రితనముగా ఉంటుంది. ఈరోజు సావుకుడన్నా వెర్రితనంగానే చూస్తున్నారు ప్రజలు. వెర్రివాడినిగా చూస్తున్నారు, వెర్రివాడులాగా చూస్తున్నారు సావుకుడిని. పిల్లారా, ప్రజలు ఏ ప్రజలు తెలుసా? స్వజనులే. స్వజనులు అంటే సొంత వారే వెర్రితనంగా చూస్తున్నారు. వీడికి పని పాట ఏం లేదులే, వీడికి ఏం పని పాట లేదు అన్నట్టుగా వెర్రిగా చూస్తున్నారు, వెర్రితనంగా. పిల్లారా, 29వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. మన మూలవాక్యం 32. చదువు 29 చదువుమ్మా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఉన్నమ్మా, అక్కడి నుంచి అక్కడే ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు నన్ను పంపినవాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు పంపించారు? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూలోకంలోకి పంపించాడు. పంపించినటువంటి వ్యక్తి పంపించినోడికి తోడు ఉంటాడా లేడా? ఈ మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. పంపించిన వానికి తోడుగా ఉంటాడా లేదా? చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ముందు మిమ్మల్ని ప్రశ్న వేస్తా, తర్వాత నేనే ఆన్సర్ చెబుతా. మీరు చెబితే పర్వాలేదు. ఎలా ఉంటాడు? ఆన్సర్ చెప్పండి. ఎలా ఉంటాడు? బాధ్యతగా ఓకే. రక్షణగా, బాధ్యతగా ఓకే. మీరు ఈ రెండు ఆన్సర్లు కరెక్టే. తోడు అవన్నీ ఓకే. బాధ్యత అంటే ఇంకన్నీ వచ్చేసినట్టే. రక్షణగా ఓకే. రక్షణగా అంటే ఏంటి? దానికి అర్థం అంటే బాధ్యత కంటే అన్నీ వచ్చేస్తాయి. రక్షణగా అంటే 2 రక్షణలు ఉన్నాయి అక్కడ. ప్రాణానికి రక్షణ మెయిన్, ప్రాణానికి రక్షణ. రెండోది అమ్మా పర్వాలేదు చెప్పు. హృదయానికి రక్షణ ఓకే, మంచిది. ప్రాణానికి రక్షణ ఇంపార్టెంట్, హృదయానికి రక్షణ ఇది జనరల్. హృదయానికి రక్షణ అది ఓకే, అది కూడా మంచి పాయింటే. సో రక్షణ ప్రాణానికి, శరీరానికి కదా. రక్షణ ప్రాణానికి, శరీరానికి. శరీరం ఏది కూడా గాయం అవ్వకూడదు అని చూసుకుంటాడు. ఎవరు కూడా కొట్టకూడదు,
ఎవరు గాయపరచకూడదు అని శరీరాన్ని చూసుకుంటాడు పంపినవాడు. సో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడ్డాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మేస్త్రి, ఒక పనివాడికి మేస్త్రి ఏం చేస్తాడు? సకలము సమకూర్చి పంపుతాడు, అవసరతలన్నీ తీరుస్తాడు. అక్కడ ఏ లోటైనా ఇమ్మీడియట్లుగా పరిగెత్తుతాడు అక్కడికి, అంతేనా? ఇమ్మీడియట్లుగా పరిగెత్తుతాడు, ఏది లోటు లేకుండా చూసుకుంటాడు. అది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఏం చేస్తారు? బిడ్డల్ని సంరక్షిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడు. ఎలా తోడు? బిడ్డల్ని స్కూల్కి తల్లిదండ్రులు పంపించినప్పుడు తల్లిదండ్రులు తోడుగా వెళ్తారు కదా. చిన్న పిల్లల్ని పెద్దోళ్ళు అయ్యేప్పుడు పెద్దోళ్ళకి తోడైతే పక్కకు వెళ్ళరు, కాకపోయినా ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ మొత్తము ఇస్తారు కదా. ఇవ్వాల్సిన సెక్యూరిటీ మొత్తం ఇస్తారు. ఒకవేళ పక్కన వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? తల్లిదండ్రులు. సో ఇక ఇట్లా చూసుకుంటా పోతే డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇట్లానే ఉంటాయి. సెక్యూరిటీ మీకు అర్థమైపోయింది ఇప్పుడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి పంపించాడు. ఎలా పంపించాడు? దేనికి పంపించాడు? సత్యమును గురించి నువ్వు బోధించాలా, సత్యమును గురించి నువ్వు బోధించాలని పంపించాడు. సత్యమును గురించి బోధించుతున్నటువంటి ఈయనకి తోడెవరై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు కదా. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా ఆయన్ని టచ్ చేయలేకపోయారు కదా. తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరు కూడా టచ్ చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎన్ని మార్లు దేవాలయంలో మాట్లాడినప్పుడు యూదులు ఎవరు కూడా పట్టించుకోలేకపోయారు, ఎవరు ముట్టుకోలేకపోయారు. ప్రధాన యాజకులు ముట్టుకోలేకపోయారు, అధిపతులు ముట్టుకోలేకపోయారు. సరే వీళ్ళ సంగతి అడ్డపెడితే రోమా చక్రవర్తి ప్రభుత్వం ముట్టుకోలేకపోయింది. సరే వాళ్ళని అడ్డపెడితే బరబ్బా, యూదా వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారే, కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు యేసు ప్రభుని. బరబ్బా బందిపోటు దొంగ, బరబ్బా పిలుస్తున్నాడు, బోధకుడా నువ్వు నాతో చేయగలిగితే యూదా సామ్రాజ్యముని గడగడలాడించవచ్చు, మనం ఈ సామ్రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని గడగడలాడించవచ్చు మనం, నువ్వు నాతో చేయగలిగితే అన్నాడే. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు నేను నీతో చేయగలపనయ్యా, అవసరమైతే నీకోసం ప్రాణం పెడతాను అన్నాడే, కానీ నీతో నేను చేయి కల్పన అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఆయన కోపం వచ్చేసింది. ఆగ్రుడైపోయి, అంటే నువ్వు నా కోసం చచ్చిపోతావా? ఆగ్రుడిగా మాట్లాడాడు, కానీ ఏం చేయలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? యేసుప్రభు ఎదురు తిరిగాడు ఆయనకి కదా. ఎదురు తిరిగినట్టే కదా. నీ కోసం ప్రాణం పెడతాను కానీ నీతో చేయగలపను పో అన్నాడంటే ఎదురు తిరిగినట్టే కదా. ఎదురు తిరిగితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఈ బందిపోటు దొంగకి తన భేదం లేదు, ఎవరినైనా హతమార్చడమే. అలాంటోడు సైతం ఏం చేయలేక గుర్రాల మీద వెళ్ళిపోయారు. అంటే యేసు ప్రభుకి ఎవరు తోడున్నాడు? తండ్రి తోడున్నాడు. అందుకని యేసు ప్రభు శిలువలు అంటూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రి నా ఆత్మను ఎట్ట అనంగానే మీకు అర్థమైద్ది అనుకున్నా. వీరేమి చేయుచున్నారంటే ఇట్ట చూపియాలా, అవునా? తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు కదా. అంటే అప్పుడు దాకా తండ్రి తోడుగా ఉన్నట్టే. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? విడిచిన తర్వాత అప్పుడు ఆయనకి మరణము సంభవిస్తూ ఉంది. ప్రియులారా చూడండి, ఈయన చెప్పిన మాట ఏం తెలుసా? తండ్రి నాకు
తోడుగా ఉన్నాడు. దాన్ని ఎలా చెప్పాడు అర్థం అవటానికి? నన్ను పంపించిన వాడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరా. చదవమ్మ నెక్స్ట్ మాట. కార్యము ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. ఆయనకి ఇష్టమైన కార్యము. ఇప్పుడు ఆలోచన చేయండి. నేను సింపుల్గా నా మీద పోల్చుకొని చెబుతున్నాను ఈ మాట మీకు అర్థం అవటానికి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు 2010 సంవత్సరం, క్షమించండి 2009లో నన్ను ఎన్నుకున్నాడు. ఆయన సువార్తగా, ఆయన సేవకుడిగా నన్ను 2010లో పిలిచాడు. ఇప్పటికి 16 సంవత్సరాలు దాటిపోయినాయి. దేవుడు నన్ను పిలుచుకొని సువార్త అప్పగిచ్చాడు. నన్ను ఎవరు పిలవలా, మా ఇంట్లో వాళ్ళు పిలవలా. మా అన్నయ్యలు నాకంటే ముందు సేవలో ఉన్నారు. 2003లో వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ అయిపోయి సేవకులుగా ఉన్నారు. వాళ్ళు పిలవలా నన్ను. మా తాతయ్య గొప్ప సేవ చేశాడు, ఆయన పిలవలా నన్ను. మా నాన్న సేవకుడిగా ఉన్నాడు, ఆయన పిలవలా నన్ను. నా దేవుడు నన్ను పిలిచాడు. సేవకు పిలిచి నాకు సేవను అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. 2010లో నన్ను సేవకు పిలిచాడు ఆయన. నువ్వు సువార్త ప్రకటించాలని, నేను నీకు తోడై ఉంటానన్నాడు. నేను నీకు తోడై ఉంటానన్నాడు. నేను అన్నాను, ప్రభువా నువ్వు నాకు తోడై ఉంటేనే, లేకపోతే నా వల్ల కాదు. లేదు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తానన్నాడు. నా వాగ్దానం అది. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో వారిని ఆశీర్వదిస్తానన్నాడు. పిల్లారా, హల్లెలూయా. ఈ కాలనీ, ఈ తోటవారిపాలెం ఇందిరా కాలనీని చూసుకోగలిగితే, నేను వచ్చినప్పుడు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఇన్ని ఇళ్ళు లేవు, అన్ని పూరి, కొన్ని రేకులి. చూడు ఈరోజు ఒక సస్యశ్యామలముగా ఈ కాలనీ దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రార్థించిన కొలది అన్నీ సమకూర్చాడు. దేనికోసమైతే ప్రార్థన చేసామో సమస్తాన్ని సమకూర్చాడు దేవుడు. ఇక్కడ ఇళ్ళు, నీళ్ళు, కరెంటు కొన్ని సంవత్సరాలుగా ఈపిరిపాలెంలో నీళ్లు లేవు, పైప్ లైన్ లేలా. తాడవారిపాలెం చాలా సంవత్సరాల నుంచి తాడవారిపాలెం ఉంది, తాడవారిపాలెంలో పైప్ లైన్ లేలా. కానీ మన కాలనీకి పైప్ లైన్ లేచారు. హల్లెలూయా కదా. నీటి వస్తా, కరెంటు వస్తా, గృహాలు వస్తా, రోడ్లు వస్తా, అన్ని వసతులు దేవుడు సమకూర్చాడు. మొట్టమొదటిగా మీ అందరికీ తెలియాలని ఇంకొక మాట చెప్తున్నాను. నేను ఈ గ్రామంలో, ఈ కాలనీలో నన్ను అడుగుపెట్టిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆశీర్వాదం అంటే ఏదో తెలుసా? ఆస్తులు అంతస్తులు ఈ కాదు, కానీ యవనస్తులందరూ కూడా వివాహాలు చేసుకున్నారు, పిల్లలను అన్నారు. దేవుని మహాకృపను బట్టి, అవునా కదా? పిల్లలను కన్నారు, జనరేషన్ తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు చాలా చోట్ల దొరకట్లా ఈ అవకాశం. అది గొప్ప ఆశీర్వాదం పిల్లరా. కారణం ఏంటంటే, నేను నిన్ను పంపుతున్నాను, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు నాకు తెలియపరిచాడు. పిల్లారా, దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. చదువు మా మాట మరొకసారి. 32. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని క్షమించి చెప్పగా. 29 చదువు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. ఆయనకిష్టమైన కార్యములు, ఆయనకిష్టమైంది ఏంటి? యేసు ప్రభుకి ఇష్టమైంది ఏంటి? యేసుక్రీస్తుకి ఇష్టమైంది ఏంటి? సువార్త ప్రకటించడం మంచిది. ముందు ఉంది ఆ మాట. ఓకే, చూసుకుందాం ఆ మాట. ముందుకు మళ్ళా మనం చదివే క్రమంలో ఉంది ఆ మాట, చూద్దాం. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే, మనం ఎంఎంఏ ప్రోగ్రాంలో చూసాం. ఏంటది? సర్వలోకానికి సువార్త అందించాలా. అది ఆయనకి ఇష్టమైంది. అది ఆయన ప్రణాళిక.
ఈవెన్ తోటవారిపాలెము, ఈపురపాలెం, చీరాల మండలం, బోయినవారిపాలెం, బుర్రలవారిపాలెం, గౌనవారిపాలెం ఈ కాదు, సర్వలోకంలో సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తని తెలియపరచమన్నాడు. అది ఆయనకి ఇష్టమైంది. అవునా కదా? దేవుడు నన్ను ఈ కాలనీకి పంపించాడు సువార్త ప్రకటించడానికి. నన్ను ఎన్నుకున్నాడు, ఈ కాలనీకి పంపించాడు, ఈ తోటవారిపాలెం ఇందిరా కాలనీకి పంపించాడు. ఇక్కడికే కాకుండా ఇంకా అనేక రకమైనటువంటి కాలనీలు, అనేక గ్రామాలకు కూడా దేవుడు నన్ను పంపించాడు. పంపించిన చోట దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. హల్లెలూయా! ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. వాడ్రేవ్ కృపానగర్లో 3 సంవత్సరాల నుంచి వారి కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించి దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని అక్కడ నెరవేర్చడానికి కృప చూపుతున్నాడు. హల్లెలూయా! అక్కడ నెరవేర్చడానికి, అక్కడ ఆ పని చేయటానికి దేవుడు కృప చూపాడు. గత 3 సంవత్సరాల నుంచి అది ఆయన కృప కాదా? అవునా కదా? ఆయన కృప, ఆయన కృప. ఈ మాట మీకు అర్థమవడానికి మాత్రమే నేను చెప్తున్నాను. మరొకసారి చదువుకుంటే 29లో నన్ను పంపినవాను నాకు తోడై ఉన్నాడు. ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఆయన రాజ్య సువార్తని ప్రకటించటం. హల్లెలూయా! ఇది ఎవరి మీద ఉంది? సర్వ మానవుల మీద ఉన్నది, అందరి మీద ఉన్నది. ఇది సావుకుడుగా, కాపరిగా నా మీద ఉన్నది. నేను పంచుతున్నాను మీకు. మీరేం చేయాలా? విన్నదాన్ని మీరేం చేయాలా? గొర్రెల్లాగా కనాలా. హల్లెలూయా! కాపరిగా మీకు పంచినప్పుడు గొర్రెలుగా ఉన్న మీరు గొర్రెని కనాల. అంటే విన్నదాన్ని మీరేం చేయాలా? ప్రకటన చేయాల, అంటే తెలియపరచాలా. అవునా కదా? అందుకనే దావీదు, భక్తుడైన దావీదు ఏమని రాశాడు? 23 దావీదు కీర్తనలు ఏమని రాశాడంటే యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. దావీదు దేంతో పోల్చుకున్నాడు? గొర్రెతో పోల్చుకున్నాడు దావీదు. పిల్లారా, మరి మనం పోల్చుకుంటానికి ఎలా ఉంటామంటే, పాస్టర్ గారు చూడు, నాని పాస్టర్ నన్ను గొర్రె అన్నాడు, నాని పాస్టర్ నన్ను గొర్రె అన్నాడు. నేను గొర్రెనా? నేను మనిషిని కదా, నాకు వివాహం అవ్వలేదా, నాకు పిల్లలు పుట్టలేదా, నేను గొర్రెనా అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారా? నేను గొర్రెనే, ఆయన నా కాపరి. నేను గొర్రెని కాబట్టి ఇంతమందిని కన్నాను. అవునా కదా? ఆయన నాకు కాపరి అయినప్పుడు నేను గొర్రెని. నేను ఎంతమందిని కన్నాను? ఇక్కడ కొంతమందిని కన్నాను కదా. ఇంకా నేను ప్రసన్న వేదనతో ఉన్నాను, గర్భం ధరించాను, నా గర్భం ధరించబడి ఉంది, ప్రసన్న వేదనతో ఉన్నాను, ఇంకా కనాలని ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నాను, కనాలని. నా గర్భము దేవుడు స్థిరపరిచి ప్రసన్న వేదన, సుఖమైన కానుపులు సుఖంగా కనే విధంగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అంటే కొంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా బాప్తిసం పొందాలి. అది రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి మరొకసారి ఈ మాట చూసుకుంటే చదువు, నెక్స్ట్ చదువు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా. నన్ను ఒంటరిగా విడిచిపెడితే ఎట్టుండేదో, అట్ట ఎవరికి వాళ్ళు అనుకుంటే ఎట్టుండేది? అట్ట ఎవరికి వాళ్ళు అనుకుంటే నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడంటే, అవునా? ఇంతమంది భూమి మీద
ఉండేవాళ్ళు కాదు. ఎవరికి వాళ్ళు మనం అనుకోవాలి, దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా, నాకంటూ ఒక కుటుంబం దేవుడు ఇచ్చాడు. కుటుంబం దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయ కుటుంబం, కుటుంబాలే, కుటుంబాలు ఇస్తూ ఉన్నాడు. నేను ఈ భూమి మీద జీవించినంత వరకు ఒకవేళ దేవుడి పిలుపు ఎందుకొని నేను వెళ్ళినాక నా కోసం ఏడిచేవాళ్ళు చాలామంది ఉండారు. ఆలోచన చేయి, నీ కోసం ఎవరు ఉండారు? ఆలోచన చేసుకో. ఊరూరులో వాళ్ళు వస్తారు నా కోసం, నన్ను చూడటానికి ఏడిచేవాళ్ళు. ఎందుకంటే ఆత్మీయ కుటుంబాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అవునా? ఇప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా. కారణం ఏంటి? ఆయన కృప. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆత్మీయంగా మీకు అర్థమవటానికి చెబుతున్నాను, తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తా. చూస్తే మరొకసారి మళ్ళీ చదువమ్మా. తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఏం చదువమ్మా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చూడండి, అర్థమైంది ఇప్పుడు పాయింట్. నిజంగా నా వాక్యము మీరు కానీ గ్రహిస్తే, నా వాక్యము మీరు శ్రద్ధగా వింటే, నా వాక్యము జాగ్రత్తగా వింటే, నిజంగా మీరు కూడా నాకేమవుతారు? శిష్యులుగా మారిపోతారు. వాక్యం నాదా? నా పుస్తకమా ఇది? నా పుస్తకమా? ఇందులో వాక్యం చదవటమే మన వంతు. చెప్పేది నేను కాదు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైని, నా నోటికి తోడైని, నీతో నాతో మనతో మాట్లాడటానికి ఆయన కృపది. ఆయన కృప ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎవరు తోడై ఉన్నాడు? పంపినవాడు తండ్రి తోడై ఉన్నాడు. ఈరోజు పిల్లారా, నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని, నువ్వు దేవుని వాక్యము నువ్వు వింటే నిజంగా దేవునికి నువ్వు శిష్యుడిగా మారాలా. హల్లెలూయా. ఎవరికి మారాలా? నువ్వు దేవునికి శిష్యుడిగా. కానీ దేవునికి శిష్యుడిగా మారటానికి మనకేం అడ్డుపడుతుంది? లోకం మొదటిది, రెండోది కుటుంబం. మొదటిది లోకం, రెండోది కుటుంబం. దేవుని శిష్యుడిగా మారాలంటే లోకం అడ్డుపడుతుంది, లోకంలో ఉన్నవి అడ్డుపడుతున్నాయి. లోకంలో ఉన్నటువంటి ఆశలు, శరీరాత్మ దేశాలు, జీవపడము, లోకంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క ద్వేషం. దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినాలా, దేవుని ఆరాధించాలంటే ఎన్నడూ చేయనటువంటి వారు ఫోన్ చేసి, దా మామా దాక్క ఈరోజు అమ్మాయి ఫంక్షన్ రాక్క అని, మనకి భోజనాలక్క అని చెప్పదలకి అప్పుడు తీస్తారు. పెట్టిలో ఉన్నటువంటి దుమ్ము కొట్టుకుపోయిన పొట్టిషేర్లు బయటికి తీసి అప్పుడు గట్టి వెళ్తారు. కానీ ప్రార్థనకి వెళ్ళి వెళ్దామే, దేవుని సన్నిధికి వెళ్ళి వెళ్దామే అనే ఆలోచన ఉండదు. మరి మనోళ్ళని, జెంట్స్ని పిలిస్తే, మగవాళ్ళని పిలిస్తే, మగవాళ్ళు కూడా ఆత్రంగా పరిగెత్తారు అక్కడికి. మగవాళ్ళని పిలిచేది ఎవరు? రైట్, దేవుని స్తోత్రం.
ఈ లైవ్ కాబట్టి అది చెప్పట్లేదు, అవునా కదా? పిలుస్తారు. బావా ఈరోజు మనకి అన్నా, ఈరోజు మనకి ఫుల్ అనంగానే ఇక ఇక ఏం ఉండదు, వెనక ముందు ఏం ఉండదు, వెళ్ళిపోవటమే. ప్రియమైనటువంటి వారలారా, నిజంగా నిన్ను దేవుడు భరిస్తున్నాడు, మోస్తున్నాడు, నీ సంరక్షిస్తున్నాడు. తల్లిదండ్రుల బిడ్డల మీద ఏ రీతి అయితే సంరక్షణ చూపుతున్నారో, నీ తండ్రి అయినటువంటి దేవుడు నువ్వెక్కడికి వెళ్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ పనిలో ఉండా, ఏ విషయంలో ఉండా నీకు సంరక్షణకర్తగా తోడుంటున్నాడు. దాన్ని నువ్వు మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ సొంత ఆలోచనతో, నీ సొంత పనులతో, నీ సొంత ఉద్దేశాలతో నువ్వు విర్రవేగుతున్నావు. ఆలోచించే, నువ్వు విర్రవేగుతున్నావు. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాలని నీకేం పెడతాడు? కొరతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. నువ్వు జయించగలవా లేదా? జయించగలవా లేదా? ఒక యజమానుడు ఒక 10,000 కట్టించి ఓ పని అప్పగిస్తే, దొరక్క 10,000 కట్ట దొరికిందిరా నాకు అని చూసుకొని పని సరిగా చేయకుండా కొన్ని కాజేస్తే అంతటితోనే పోతాడా, లేక ఇంకో 10,000 ఇస్తాడా? ఇంకో పనికి పని సరిగా జరగలేదు, ఉండయే కాజేస్తే అంతటితోనే పోతాడా, ఇంకేమన్నా మరలా పిలిచిస్తాడా? అంతటితోనే పోతాడు. నువ్వు ఆలోచించేయి. నీకు కూడా అంతే. దేవుని సన్నిధిని నువ్వు ఎగ్గొట్టే విధంగా నీకు ఆ రోజు ఎక్కువ అధికంగా నీకు ఆశీర్వాదం కల్పిస్తానంటే, నువ్వు దాన్ని చూసుకొని ఆశపడి వెళ్ళావంటే నీకు దాంతోనే కొలాప్స్ అయిపోతావు. మరలా నీకు ఇది తిరిగి రాకపోవచ్చు ఈ ఆశీర్వాదం. నేను చెప్పేది ఇహలోకపు ధనం గురించి కాదు, ఇహలోకపు ఆశీర్వాదాల గురించి కాదు, పరలోకం గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరలోకమైన ఆశీర్వాదాలు. ఈ భూమి మీద నువ్వుకి ఏది ఉండా ఏది లేకపోయినా నీకు కావాల్సింది ఏంటంటే పరలోకములో స్థానం. ఈ భూమి మీద నీకు గృహం ఉందా, ఇల్లుందా, భార్య ఉన్నాడా, భర్త ఉన్నాడా, బిడ్డలు ఉండారా, కారు ఉందా, బండి ఉందా, రైలు ఉందా, బస్సు ఉందా, ఈ కాదు నువ్వు చూసుకోవాల్సింది. జీవ గ్రంథంలో నా పేరు ఉందా లేదా, నేను జీవ గ్రంథంలో నా పేరు రాయబడిందా లేదా, నేను పరలోకములో నా ప్రభు దగ్గర కూర్చుంటానా లేదా, అది నువ్వు చూసుకోవాల్సింది. ఎందుకంటే ఈ లోకంలో నీ శాశ్వతమైన లోకము కాదు ఇది. ఈ లోకంలో శాశ్వతంగా ఉండలేవు. నీకు 100 సంవత్సరాలు మాత్రం ఈ లోకంలో జీవిస్తావు. మిగతాది నిన్ను ప్రేమించిన వారు, నిన్ను ఎత్తి పట్టుకున్న వారే నిన్ను తీసుకెళ్ళి లాక్కెళ్ళి పడేస్తారు బయట. తెలుసా ఈ విషయం? లాక్కెళ్ళి తీసుకెళ్ళి బయటపడేస్తారు. నిన్ను పొగిడే వాళ్ళు నిన్ను అసహించుకుంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనిషికి ఆయుష్ని 100 సంవత్సరాలే. అసలు అది కూడా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు చెప్పే ఉంటే భయపడతారని 100 అంటున్నా. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80. అప్పటికి ఆయాసం రప్పు. మన మధ్యలో వీళ్ళిద్దరిని టచ్ చేసి చూడండి. ప్రార్థన అయిపోయి నాకు ఏందయ్యా సంగతి ఎలా ఉందంటే ఏం చెబుతారు వీళ్ళు? ఏం బాగుందయ్యా, ఏం బాగుంది. వీళ్ళు ఈ వయసులో అంటున్నారు యూత్ని. ఇదిగో వీళ్ళు యూత్, వీళ్ళని అడిగితే ఏం చెబుతారు? నొప్పి అంతే కదా. లైవ్ కాబట్టి సరే పేరు చెప్పనులే. చూడు కారణం ఏంటి? అడుగుచు. కారణం ఏంటి? బలహీనత. అవునా? చిన్న వయసులోనే బలహీనతలు. అంటే మరి మనం ఈ చిన్న వయసులోనే ఈ 100 సంవత్సరాల్లోపే ఇక్కడ మనం విర్రవీగితే యుగ యుగాలు సంవత్సరాలు అక్కడ జరగబోతున్నాయి. మరి అక్కడ మన పరిస్థితి ఏంటి? మనం అక్కడ లేకపోతే, జీవ గ్రంథంలో పేరు లేకపోతే, అక్కడికి వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటి? ఆలోచించి. అందుకనే ఈయన ఏమంటున్నాడో తెలుసా? చదువమ్మ, ఇప్పుడు చదువు ఆ మాట. సత్యమును గురించి యేసుక్రీస్తు నా వాక్యమందు
నిలిచిన వారు నా వాక్యం ముందు ఎవరైతే నా వాక్యం మీన్స్ ఏంటి అర్థం? నా మాట అందు నిలిచిన వారు. తండ్రి చెబుతున్నాడు బిడ్డకి, కుమారుడా బయటికి వెళ్ళబాకు, పులుంది. కుమారుడా బయటికి వెళ్ళొద్దు, పులుందంటే తండ్రి మాట విని కుమారుడు ఇంట్లోనే ఉంటేనే బ్రతుకుతాడు. నానా నీ మాట వినను, బయటికి వెళ్ళాల్సిందని బయటికి వెళ్తే ఏం చేస్తాడు? చచ్చిపోతాడు పులి చేతిలో పడి. పులిని చూసి కుమారుడా పులుంది వెళ్ళబాకు అని చెప్పినప్పుడు, నానా నేను నీ మాట వినను, నేను పులి నన్నేం చేయదు, నేను పులి కోసం బయటికి వెళ్ళాడా ఏమైపోయింది? అగాంతన వచ్చి పైన పడి. ఆలోచించేయండి, ఇప్పుడు పులి లోకంలో ఉంది, అర్థమైందా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నావు నువ్వు. పులి నీ కోసం కాసుకొని ఉంది, అగాంతంగా పైన పడే విధంగా పడుతుంది కూడా. పిల్లారా ఆలోచించేయి. అందుకని సత్యము నా మాట ఏందంట? నా మాట వినాలా నువ్వు. దేవుని మాటను వినాలా. దేవుని మాటను వినగలిగితే నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నెమ్మది కలిగిద్ది. నెమ్మది. దేవుని మాటను వినగలిగితే. దేవుని మాటను వినకుండా పెడచెవిని పెడితే ఏమైంది? పందులకు దొరికే పట్టు కూడా నీకు దొరకదు. అంటే తండ్రి చెప్పిన మాట కుమారుడు వినలా. తన ఇష్టానుసారమైన జీవితం జీవించాలని వెళ్ళిపోయినాక ఏమైందో తెలుసా? పందులు తినే పొట్టు కూడా ఆయనకి దొరకలేదంట. కేవలం పందులు కూడా తరుముకున్నాయంట. నువ్వెవడు మా పొట్టు తింటానికి, మా ఆహారం తింటానికి పందులు తరుముకున్నాయంట. పందులు తినే పట్టు కూడా దొరకలేదంట. పిల్లారా, మరి తండ్రి మాట విననందువల్ల ఇప్పుడు దేవుని మాట వినకపోతే నీ పరిస్థితి ఆలోచన చేసుకో. నువ్వు దేవుని మాట అంటే యేసు చెప్పుడు ఖచ్చితంగా నా మాట వినాలా. చదువమ్మా. నిలిచిన వారు నిలవాలా, నిలవాలా. వెళ్ళేవ్వండి, రే తండ్రి పిలుస్తాడు, రే అన్నప్పుడు తండ్రి మాట విన్నవాడు ఏమని చేయాలా? ఆగాల. ఆగటం అంటే నిలవటం. నిలిచి నిజంగా నా తండ్రి పిలిచాడని ఆగి వస్తే తండ్రి దగ్గరికి సత్యాన్ని గ్రహిస్తాడు. నా తండ్రి నన్ను పిలుస్తున్నాడంటే ఏంటి దానికి అర్థం? అవతలేదు అపాయం పంచుకొని ఉందనే కదా. నిన్ను కన్న తండ్రి నిన్ను వెళ్ళొద్దని అడ్డగిచ్చాడంటే అవతలేదో నీకు అపాయం ఉందనే కదా. నువ్వు తండ్రి మాట విని నిలబడి తండ్రి దగ్గరికి వస్తే అపాయం నీ నుండి తొలగిపోయింది కదా. ఈ ఆలోచన చేయట్లా. స్వల్పకాలం స్వల్ప భోగాల కోసమే మనము వెతుకుతున్నాం, ఆలోచన చేస్తున్నాం. అది ఏదైనా కావచ్చు, పని విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, సమాజ విషయంలో కావచ్చు. దేవుని సన్నిధిని మనం ఏం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు. వినాలా. దేవుని సన్నిధి ప్రారంభించాడు, విన్నాం. విన్నప్పుడు నువ్వేం చేయాలా? దేవుని సన్నిధికి పరుగులు తీయాలా. నీకు సృష్టికర్త అయినటువంటి తండ్రిగా ఉన్నాడు. దేవుని సన్నిధికి నువ్వు పరుగులు తీయాలా, దేవుని సన్నిధికి రావాలా. దేవుని సన్నిధికి వచ్చి దేవుని నువ్వు ఆరాధిస్తేనే. వారు అంత కష్టపడి పని చేసుకో, 7వ దినం నాది, పునరుద్ధానం దినం, పరిశుద్ధి దినం, ఈ ఆరాధనలో నువ్వు పాల్గొనాలి, నన్ను ఆరాధించాలా, నన్ను గణపరచాలి, నన్ను మహింపరచాలి, నన్ను కొనియాడాలని దేవునికి తెలియపరుస్తూ ఉంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు బాధపడతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలం నీకు తెలియపరుస్తున్నాను ఈ మాటలు. చదువమ్మా గబగబా. నువ్వు కానీ దేవుని మాట వింటే, దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, అప్పుడు నువ్వు ఏ రీతిలో అయితే దేవుని సన్నిధికి వచ్చావో అప్పుడు ఆ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేసిద్ది. ఎక్కడ చేసిద్ది? దేవుని మందిరంలో నువ్వు స్వతంత్రుడుగా ఉంటావు. దేవుని మందిరంలో నువ్వు స్వతంత్రుడుగా ఉంటే నువ్వెక్కడ స్వతంత్రుడుగా ఉంటావు? లోకములో స్వతంత్రుడుగా ఉంటావు.
అవునా కదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పా ముందు. ఇంట్లో నువ్వు స్వతంత్రుడిగా ఉంటే నీకు ఇక తిరుగులేదని. లోకంలో అంటే ఏ స్వతంత్రం లోకంలో? నువ్వెక్కడికి వెళ్ళినా కూడా ఏ అపాయము నీకు రాదు, నీ గుడారానికి ఏ తెగులు సమీపించదు. కారణం ఏంటి తెలుసా? నువ్వెక్కడ స్వతంత్రుడుగా ఉండవు? దేవుని దగ్గర. ఏ నానా వచ్చావా? వచ్చాను నానా అంటే ఎంత స్వతంత్రం. అలాంటి స్వతంత్రుడుగా దేవుడు నిన్ను చేస్తానంటున్నాడు. ఈ వాక్యం ఇంకా చాలా లోతైన మర్మం ఉంది. మరి సమయం అయితే లేదు, నాకేమో సమయం ఇవ్వట్లా. మీరు నా సమయం అంతా దోచుకుంటున్నారు మీరే. ఇకనైనా ఎర్లీగా రావటానికి ప్రయత్నం చేయండి. చూడండి, స్వతంత్రుడుగా దేవుడు నిన్ను చేస్తానంటున్నాడు. మీరు సత్యమును గురించి స్వతంత్రులుగా, సత్యం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకి మీరు స్వతంత్రులు ఈ భూమి మీద. పిల్లారా, దేవుడు నువ్వు అడిగింది ప్రతిదీ నీకు దేవుడు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పొందుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉండవా లేదా? నీకు నువ్వు ఈ మధ్యాహ్న కాలం పరీక్ష చేసుకొని, నువ్వు స్వతంత్రుడుగా ఉన్నావా, వేరై ఉన్నావా? ఈ మధ్యాహ్న కాలం నువ్వే పరీక్ష చేసుకొని, నీ జీవితం దేవునికి స్వతంత్రుడుగా లేకపోతే స్వతంత్రుడుగా మారటానికి నువ్వు ప్రయత్నించే. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. స్వతంత్రత ఎక్కడ నీకు దొరికింది? దేవుని మందిరంలోనే, దేవునితో సహవాసంతోనే స్వతంత్రం నీకు దొరికిద్ది. అందుకనే ఈరోజు చెప్పాను, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటానయ్యా, ఇంట్లో నేను ప్రార్థన చేసుకుని బయటికి రానంటున్నా, అది ఉపయోగం లేదు. సహవాసం కావాలా? సహవాసం. హృదయమే నీ ఆలయం. హృదయమే నీ ఆలయం అన్నప్పుడు దేవుడు మరి హృదయంతో చేసుకుంటే కుదిరిద్దిగా, హృదయంతో చేసుకుంటే కుదిరిద్దిగా. కానీ ఇంతమందికి సువార్త ప్రకటించడానికి మరి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు శిష్యుల్ని? ఎంతోమందికి సువార్త ప్రకటించాలని, ప్రతి ఒక్కరు శిష్యులుగా మారాలని, సర్వలోకం సువార్త వినపడాలని ఎందుకు చేసినట్టంటే కారణం ఏంటో తెలుసా? సహవాసం నీకు కావాలా? ఇది సత్యం. ఈ సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. గుర్తుపెట్టుకో. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. కృతజ్ఞత కానుకలు ఉంటే రండి, లేని వాళ్ళ కానుక పట్టుకుందాం. పాట పాడదాం కానుకల నిమిత్తం. నీకు బహుదూరమైనా నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు, నీదు కౌగిలిలో నిత్య సుఖ శాంతియే నాకు, నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను
ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పర్వతములు తొలగినను, మెట్లలు తారిల్లినా. పర్వతములు తొలగినను, మెట్లలు తారిల్లినా. నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. హల్లెలూయా. మంచిది, కృతజ్ఞత కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవగల యేసయ్య, జీవాధిపతి వందనాలు. మా ప్రియులు నీ ప్రియకుమారుడు చందుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయనా నీ బిడ్డకి ఇచ్చినట్టు వారంతా పనిలో ప్రభా, నీ బిడ్డ కృతజ్ఞతగా కానుకిచ్చుండగా తనను, తన భార్యను, తన ఇద్దరు బిడ్డలను కూడా నీ కాపుదల భద్రపరచు. నీ బిడ్డకి మంచి ఆరోగ్య శక్తి బలం తెచ్చే, తన పనిపాట్లలో తోడుగుండు, తన ప్రయాణంలో తోడుగుండు. విరామం లేని పని నీ బిడ్డకి నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని ఈ కూడికను ముగించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని ఈ కూడికి చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని కూడికి ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చీమగల యేసయ్య, జీవాధిపతి అంతనికి స్తోత్రం. ఎంతవరకు నాతో, మాతో, మా అందరితో నువ్వు మాట్లాడు. ఉపమానకరంగా నన్ను ఎత్తి పట్టుకొని ప్రభా, కొన్ని మాటలు లోకాన్ని ఎత్తి పట్టుకొని ప్రభా, నువ్వు మాతో, నాతో, మా అందరితో, దూరాన సమీపాన విన్నవారితో, యూట్యూబ్లో విన్నవారితో, వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించు. రాలేక వెనకబడిన వారిని క్షమించి మరొక పర్యాయం వచ్చటకు సహాయం చేయి ప్రభా. ఏమున్నా ఏమి లేకపోయినా నీ సన్నిధిని విడిచిపెట్టకూడదయ్యా. నీ సన్నిధిని దొంగిలిస్తున్నారు ప్రభా నీ బిడ్డలో. వారిని క్షమించయ్యా. నీ సన్నిధికి ఎన్నున్నా ఎన్ని లేకపోయినా, తినటానికి ఉండా లేకపోయినా, పని ఉండా లేకపోయినా, ఏముండా లేకపోయినా సరే నీ సన్నిధికి వచ్చి ప్రభా నిన్ను ఆరాధించే బాధ్యతని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయనన్నావు, కథ మొత్తం మారుస్తానన్నావు ప్రభా. ఏమైనా చేయగలిగిన దేవుడు నువ్వు ప్రభా. నీ మీద విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చేటట్టు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు చేరువచ్చిన బిడ్డలందరూ, వారి కుటుంబాలు, వారి బిడ్డలందరూ కూడా నీ కాపుదల భద్రపరచు. వాళ్ళు విప్పిన గుప్పెళ్ళని దీవించి, తీసుకొచ్చిన ధాన్యాన్ని దీవించిన ఆయన అయ్యా, నీ బిడ్డలందరూ కూడా నీ కృపలో వరదలింపు చేయమని ప్రార్థిస్తూ మంచి ఆరోగ్య, శక్తి, బలం, వారి పనిపాట్లు, ప్రయాణాలు, రాకపోకలు అన్ని విషయాల్లో తోడుగుండు. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు తెచ్చే, గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుక తెచ్చే, బాలింతలకు క్షేమం తెచ్చే, పసిబిడ్డలకు తోడుగుండమని ప్రార్థిస్తూ రోగులను స్వస్థతపరచుకుని, వృద్ధాప్యంతో ఉన్న వారిని బలపరచుమని, ప్రత్యేకించి ఏబు గారి యొక్క కాలును ముట్టునైనా స్వస్థతపరచ, ఆ గాయాన్ని ముట్టునైనా ఆ గాయం మానిపోవడానికి సహాయం చేయి. ఆ గాయం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తికి త్రోవ లేకుండా యేసు నామములో గాయం మానిపోవడానికి సహాయం చేయి. వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని, ఈ దినం రాలేక వెనకబడిన వారందరినీ క్షమించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దయచేయి. మరలా ప్రాణం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధం క్షమించు. శోధనకి కాదుష్టం తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరవచ్చిన మనందరికీ, రాలేక వెనకబడిన వారికి, మన కాల నివాసం ఉన్న ప్రతి కుటుంబాన్ని సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక, ఆమేన్. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. మంచిది, మీ అందరికీ వందనాలు.
దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు దీవించును గాక. ఆమేన్.